ఈ వీడియోలో తెలంగాణలో ఉన్న స్పెషల్ బీఎడ్కి సంబంధించిన కాలేజ్ గురించి లైక్ ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, అడ్రస్ డీటెయిల్స్, ఆ కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎంతమందిని తీసుకుంటారు. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే సరిపోతుందండి. సో మెయిన్గా ఎవరైతే వీడియో కొత్తగా చూస్తున్నారో స్పెషల్ బీఎడ్ అంటే ఏంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సో ఈ స్పెషల్ బీఎడ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేశానండి. ఈ వీడియో ఎండ్లో కూడా పెడతా, సో దట్ ఎవరైతే స్పెషల్ బీఎడ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో ఓన్లీ కాలేజెస్ ఎక్కడున్నాయి, సీట్స్ ఎన్ని ఉంటాయి అవి మాత్రమే చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మోస్ట్లీ ఈ స్పెషల్ బీఎడ్కి సంబంధించిన కాలేజ్ మనకు హైదరాబాద్లోనే ఉన్నాయండి. సో ఎవరైతే హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నారో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఈ స్పెషల్ బీఎడ్కి ఇవ్వండి. సో 1 by 1 కాలేజెస్ చెప్తాను. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఠాకూర్ హరిప్రసాద్కి సంబంధించిన ఒక కాలేజ్ ఉంది. సో మెయిన్గా ఈ కాలేజ్ వచ్చేసి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించింది. సో అడ్రస్ వచ్చేసి వివేకానంద నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో ఇది దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. సో ఈ కాలేజ్లో మనకు స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి అది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ కోర్స్ అయినా మనకు కోర్స్ నేమ్ సేమ్ ఉంటుంది, కాకపోతే అందులో ప్రొవైడ్ చేసే స్పెషలైజేషన్ మనం తెలుసుకొని ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి. సో కోర్స్ నేమ్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఐడి. సో ఇక్కడ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ కావచ్చు, విజువల్లీ ఇంపైర్మెంట్ కావచ్చు, సో ఇలాంటివి కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మీరు ఆ వీడియో చూడండి, స్పెషల్ బీఎడ్కి సంబంధించి చెప్పాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ కాలేజీలో స్పెషలైజేషన్ వచ్చేసి బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఐడి, ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అండ్ ఎల్డి, లెర్నింగ్ డిసబిలిటీ. సో టోటల్ 30 సీట్స్ ఉంటున్నాయండి. సో మెయిన్గా ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకు ఆర్సీఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు యూజీసీ ఏ విధంగా ఉంటుందో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి డిఎడ్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, ఆర్సీఐ ఆమోదం ఇస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ మనము ఎన్ని కాలేజెస్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ కాలేజెస్లో ఎలాంటి స్పెషలైజేషన్స్ మనం ఇవ్వాలి, ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ మనం కాలేజెస్ తెలుసుకోవాలి. ఆ కాలేజ్లో సపోజ్ 2025 కావచ్చు, 2026లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ స్పెషలైజేషన్ ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. సో అలా ఆర్సీఐ ఆమోదిస్తుంది ఇవన్నిటికీ. సో ఇది మనకు ఠాకూర్ హరిప్రసాద్కి సంబంధించింది. సెకండ్ కాలేజ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. సో ఇది మనకు కాలేజ్ నేమ్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు మనోవికాస్ నగర్, మనకు బోయన్పల్లి, సికింద్రాబాద్. సో ఇది మనకు ఆ కాలేజ్కి సంబంధించిన అడ్రస్. సో ఈ కాలేజ్లో మనకు కోర్స్ వచ్చేసి స్పెషల్ బీఎడ్, మనకు ఇంటెలెక్చువల్ డిసబిలిటీ 30 సీట్స్ ఉన్నాయి. సో 30 సీట్స్ ఉన్నాయి ఈ కాలేజ్లో. ఇది సెకండ్ కాలేజ్. ఇప్పుడు థర్డ్ కాలేజ్ స్పీకర్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్, ఇది మనకు కాలేజ్ నేమ్. సో ఈ అడ్రస్ వచ్చేసి ఉప్కార్ కాంప్లెక్స్, సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ దగ్గర ఈ కాలేజ్ ఉంది. సో ఇందులో మనకు కోర్స్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఐడి, 30 సీట్స్ ఉన్నాయి. సో ఇవి మనకు ఫస్ట్ 3 కాలేజెస్. సో ఫోర్త్ కాలేజ్ వచ్చేసి హెలెన్ కిల్లర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిసబిలిటీ చిల్డ్రన్. సో ఇది ఇంకొక కాలేజ్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు బ్యాంక్ కాలనీ, రామకృష్ణపురం, సికింద్రాబాద్. సో ఇది కూడా మనకు సికింద్రాబాద్ దగ్గరనే ఉంది. ఇది కంప్లీట్ అడ్రస్ మనకు. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్కి సంబంధించింది ఉంది. సో హియరింగ్ ఇంపైర్మెంట్. సో టోటల్ సీట్స్ వచ్చేసి 30. సో మనకు బీఎడ్లో ఎలా అయితే మెథడాలజీస్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్ ఎలా అయితే మెథడాలజీస్ ఉంటాయో ఇందులో కూడా మీరు నార్మల్ బీఎడ్ చేస్తూ ఒక స్పెషలైజేషన్ మీరు ఇందులో తీసుకోవాలి, దాన్ని స్పెషల్ బీఎడ్ అంటారు. సో ఇది ఫోర్త్ కాలేజ్. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీ. సో ఎస్ఆర్సి, ఇది మనకు కాలేజ్ నేమ్ అండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, బోయన్పల్లి, సికింద్రాబాద్. సో మనోవికాస్ నగర్ దగ్గర, బోయన్పల్లి దగ్గర మనకి కాలేజ్ ఉంది. సో ఈ కాలేజ్లో స్పెషలైజేషన్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్కి సంబంధించింది. సో హియరింగ్ ఇంపైర్మెంట్. సో టోటల్ సీట్స్ వచ్చేసి 30. సో సిక్స్త్ కాలేజ్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్, ఇది కాలేజ్ నేమ్. ఈ కాలేజ్ వచ్చేసి దుర్గాబాయ్ దేశ్ముఖ్ అకాడమిక్ క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ దగ్గర మనకి కాలేజ్ ఉంటుంది. సో ఈ ఆంధ్ర మహిళా సభ కాలేజ్లో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ ఇంపైర్మెంట్లో ఉంది. సో హియరింగ్కి సంబంధించిన కోర్స్ మనం నేర్చుకోవాలి. సో టోటల్ 30 సీట్స్ ఉంటాయి. సో మెయిన్గా ఆ కాలేజ్ ఎక్కడుంది, ఆ కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్ ఉంది అది ఒక్కటి తెలిస్తే సరిపోతుందండి. సో సెవెంత్ కాలేజ్ స్వయం కృషి
కాలేజ్ అండి. సో స్వయం కృషి కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో ఈ కాలేజ్ వచ్చేసి జవహర్ నగర్ మనకు చెన్నాపూర్, షామీర్పేట్, మేడ్చల్ డిస్టిక్లో ఉంది. సో ఇది మన కాలేజ్కి సంబంధించిన అడ్రస్. సో ఈ కాలేజ్లో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఐడిలో ఉంది. సో టోటల్ 30 సీట్స్ ఉన్నాయి. సో ఇది 7th కాలేజ్. ఇప్పుడు 8th కాలేజ్ పద్మనాయక కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నేమ్. సో ఈ కాలేజ్ వచ్చేసి గాంధీనగర్, వనస్థలిపురం, హైదరాబాద్. సో వనస్థలిపురం దగ్గర ఈ కాలేజ్ ఉంది. సో ఈ కాలేజ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటలెక్చువల్ డిసబిలిటీ. సో సీట్స్ వచ్చేసి 30 స్టూడెంట్స్. సో 9th వచ్చేసి సహారా ఇన్స్టిట్యూట్ ఫర్ రిహాబిలిటేషన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ IRRS మనకి కాలేజ్ నేము. సో ఈ కాలేజ్ వచ్చేసి phase 2 PR పల్లి, సంగారెడ్డి, తెలంగాణ. సో సంగారెడ్డి దగ్గర ఈ కాలేజ్ ఉంది మనకు. సో ఈ కాలేజీలో వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ASD, సో ఆర్టిజంకి సంబంధించిన స్పెషలైజేషన్ ఈ కాలేజీలో ఉంది. సో మీరు ఇంటలెక్చువల్ చూసారు, హియరింగ్కి సంబంధించి చూసారు, విజువల్ కూడా ఉంటుంది. సో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్పెషల్ ఎడ్యుకేషన్లో 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి, విజువల్, ఇంటలెక్చువల్ కావచ్చు, హియరింగ్కి సంబంధించినవి. సో అలా ఎలా అయితే స్పెషలైజేషన్స్ ఉంటాయో ప్రతి కాలేజీలో ఒక స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్టిజం డిసార్డర్కి సంబంధించిన స్పెషలైజేషన్ టోటల్ 30 సీట్స్ ఉంటాయి. సో లాస్ట్ కాలేజ్ 10th కాలేజ్ వచ్చేసి తెలంగాణ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ వచ్చేసి మనకు సంతోష్ నగర్, మిర్యాలగూడ, నల్గొండలో ఉంది. సో ఇది ఒక్కటే మనకు నల్గొండ జిల్లాలో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాలేజ్ ఉంది. సో ఇక్కడ 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఒకటి హియరింగ్కి సంబంధించింది అండ్ ఇంటలెక్చువల్ డిసబిలిటీకి సంబంధించింది. 30 సీట్స్ ఉన్నాయి. సో ఇవి మనకు యాజ్ పర్ అప్ టు 2024 RCIకి సంబంధించిన ఆమోదం పొందిన కాలేజ్. ఈ కాలేజెస్లో మాత్రమే స్పెషల్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ 2025 కావచ్చు, 2026 కావచ్చు, ఈ కాలేజెస్లో ఒక్కొక్క కోర్స్ తీసేయడం జరుగుతుంది, కొన్ని కోర్సెస్ యాడ్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని కాలేజెస్లో ఎక్స్ట్రా కోర్సెస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది, లేదంటే ఎక్స్ట్రా కాలేజ్ యాడ్ చేస్తారు. సో ఇవన్నీ మనకి ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి కాన్స్టెంట్గా ఇవే కాలేజ్లో ఇవే కోర్సు ఉంటుంది అని చెప్పలేం. సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్కి ముందు మన కాలేజ్ లిస్ట్, ఆ కాలేజీలో ఎలాంటి స్పెషలైజేషన్ ఉంది, అన్ని సీట్స్ అన్నీ చెప్తారు. సో ఎవరైతే 2025లో మీరు స్పెషల్ బిఎడ్ రెగ్యులర్ మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో ఈ కాలేజీలో ఎలాంటి కోర్స్ ఉంది, ఈ కాలేజ్ ఎక్కడ ఉంది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్ రాసి మీకు నచ్చిన కాలేజీలో నచ్చిన స్పెషలైజేషన్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. సో ఇవి మనకు ఎవరైతే స్పెషల్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న అండ్ మోస్ట్లీ మనకు హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఇవే మన కాలేజెస్. సో ఎవరైతే లైక్ స్పెషల్ బిఎడ్ గురించి ఐడియా లేదో డీటెయిల్ వీడియో చేశాను. సో ఇక్కడ అటాచ్ కూడా చేశాను. సో ఆ వీడియో చూడండి, ఆ వీడియో చేస్తే మీకు డీటెయిల్గా అర్థమైపోతుందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ PDF కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో దట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లైక్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా ఎవరైనా కాల్ చేద్దాం అనుకుంటున్నారో లైక్ ID కూడా కిందన ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికైతే డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.